2015లో ఇప్పుడు చూస్తున్న ఈ మందిరం కావచ్చు, ఈ ప్రాంగణం కావచ్చు, 2015లో ఇది చర్చి. 2015లో వెన్ ఐ సీ దిస్ పిక్, ఎందుకంటే ఈ మందిరం చుట్టూ కంపలు కానీ, చిన్న మందిరం కానీ, అభివృద్ధవుతామా, ఈ మారుమూల ప్రాంతంలో దింపబడతామా అనే బాధ ఉండేది. నౌ యు సీ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య. ఈ బైబిల్ నన్ను సేవకునిగా నిలబెట్టి నడిపించింది. 2015లో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఊహించగలుగుతారా? వీఆర్ నాట్ డిపెండ్ అపాన్ హ్యూమన్స్. మీ మనుషుల మీద ఆధారపడలేదు, అధికారుల మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం మీద. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఎవరైనా బలహీనులం అనుకున్నట్లయితే, నిజమే మన బలహీనులమే, బలవంతుడు ఉన్నాడు నా దేవుడు.